అని చెప్పలేండి. ఏంటి రైట్ రైట్ థ్యాంక్ యూ. ఓకే ఓకే చెప్పండి, ఇప్పుడు అల్లు అర్జున్ థియేటర్ పోవడం వల్ల కామన్ చనిపోయింది కదా, మీరేమనుకుంటారు? ఎవరు తప్పుంది అనుకుంటున్నారు? అల్లు కుటుంబము అంటే అది ఒక భారతదేశానికి చెందింది కాదు, ప్రపంచానికి మొత్తము చెందినటువంటి అల్లువారి కుటుంబం. అది రామానాయుడు కుటుంబంతో, చిరంజీవి కుటుంబంతో, రామారావు నాగేశ్వరరావు కుటుంబాలతో సంబంధం ఉన్నటువంటి కుటుంబము. ఆయన ఎంత బాధపడ్డాడో చెప్పలేరు. ఆయన 10 కోట్ల వరకు చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు కేసు ఉపసంహరించుకుంటున్నారు. కావాలని ఏదో రాద్ధాంతం చేసి ఆయన పేరు బదనాం చేస్తే అంతా ఆయన పేరు ఇంకా పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గదు. ఇది వాస్తవము. చనిపోవడానికి అల్లు అర్జున్ కారణం అంటారా మీరు? ఏ మాత్రం కాదు. అల్లు అర్జున్ దేవుడు కాడే, దేవుడే రక్షించినప్పుడు దేవుడే, కానీ అక్కడ వచ్చినప్పుడు దేవుడు కాడు ఆయన. నువ్వు ఒక చిన్న పిల్లగాన్ని పట్టుకొని అక్కడికే ఎందుకు రావాలి? అప్పుడు నెల రోజుల తర్వాత చూడలేవా? వారం రోజుల తర్వాత చూడలేవా? అదే 55 రూపాయలకు తర్వాత చూడొచ్చు కదా. కానీ దేవుడా? రామారావు చెప్పాడు కదా, ఇప్పుడు నీ దేవుని కాదని చెప్పి. నువ్వు సేవకులము. అది ఇందులో రేవంత్ రెడ్డి కూడా తప్పు కొట్టడానికి వీల్లేదు. సరే, ఎవరిని తప్పు? ఆనంద్ ఎంత చక్కగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఆయన అసలు వాస్తవంగా దేవుడు. కానీ ఆయనను నేను ఒకసారి నేను కాలేజీ వేతవలో 6 నెలల తర్వాత చూసిన నేను పిక్చర్. ఏమైంది నాకు? ఇప్పుడు నేను ప్రపంచాన్ని 5 ఏళ్ళలో ఒక్క రోమ్ లేకుండా చేస్తాను నేను. నాకు ప్రభుత్వం సహకరించకుండా కొంచెం లేట్ అవుతుంది. 10 రూపాయల కట్టర్ బీమార్ బాగా చేస్తా. రోజు క్యారెట్ తినండి, పొప్పడి పండు తినండి, అద్దాలు తీసేయండి, లైఫ్ లాంగ్ రావు. మీరు మన రైస్ తగ్గించండి, పచ్చజొన్న, మొక్కజొన్న, రావులు తినండి, బలిష్టంగా తయారు చేయండి. ఒక్క హాస్పిటల్ లేకుండా చేస్తా. బాలకృష్ణ వీళ్ళందరూ నన్ను నమ్మినరు. నువ్వు ఇంత బాగా డ్యాన్స్ చేస్తావు, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావే అని చెప్పి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా అడిగితే, నేను ఎక్కడ నేర్చుకున్నా బిడ్డ, మీ మనం చూసి నేను నేర్చుకున్నా అని చెప్పి. ఇప్పుడు మీరు కావాలంటే మీకు ఒక 2-3 స్టెప్స్ వేసి చూపిస్తాను. వాళ్ళు పరేషాన్ అవుతారు. నాకు అసలు ఇంత బాగా ఎలా వచ్చు స్టెప్స్ ఏమంటారా? ఇప్పుడు అల్లు అర్జున్ మీద రాజకీయంగా కుట్ర జరుగుతుందంటారా? కుట్ర చేయడానికి సాహసం ఎవరు చేయడం లేదు. కాకపోతే కొంతమంది ఈ సిపిఎం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళని కూడా తప్పొట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు అనేది ఆయన దేవుడు కాడు కదా. మరి ఆయన కామ్రేడ్ అంటారు. ఇప్పుడు రామారావు కామ్రేడ్, నక్సలైట్లే దేశభక్తుడు అన్నాడు కదా. మరి కేజ్రీవాల్ అక్కడ అదే చేస్తున్నాడు కదా. మరి అన్నా హజారే వీళ్ళంతా. కాబట్టి ఇది ఎవరో ఒకరిద్దరు తేనెతుట్టను ఆయన కీర్తికి ఎక్కడ ఏమాత్రం మచ్చ రాదు. ఇప్పుడు నేను సినిమా వాళ్ళని, హీరోలను నేను దేవునిగా భావించాను. వాళ్ళు సమాజ సేవకులు, వాళ్ళు మన సేవకులు వాళ్ళు. ఇప్పుడు నేను ఎర్రబసవని నేను 3 రోజులకు ఒక పూట తినకుండా నేను నేర్చుకున్నా. ప్రపంచాన్ని నేను బాగా చేస్తాను. నేను రామ్దేవ్ బాబా, రవిశంకర్జీ, నేను వాళ్ళ పాదాల రేణూరు అంటూ అని నేను. అది కాబట్టి అల్లువారు కుటుంబాన్ని ఎవరైతే తప్పు పడతారో వారు చెల్లు. ఇప్పుడు అల్లు అర్జున్ సినీ కెరీర్ మీద దెబ్బ పడుతుంది అనుకుంటున్నారా? ఏ మాత్రం దెబ్బ పడదు. ఆయన ఇప్పటికే ప్రభాస్ కంటే చాలా దూరంలో ఉన్నాడు. ఆయనను ఎవరు మించిపోలేరు. ఒక క్రికెటర్ ఆయన డ్యాన్స్ రామ్లా చేశాడు. ఆయన చనిపోయాడు. ఆయన కుక్క కూడా డ్యాన్స్ చేసింది. ఆయన పెరగడమే తప్ప ఒక రబ్బర్ బంతిని ఎంత కింద బలంగా కొడితే అంత పైకి లేస్తుంది. ఆయన ఎంత బాగుపడ్డాడో మీరు అర్థం చేసుకున్నారా? ఇక్కడి నుంచి ఏమన్నాడు? ఇక్కడి నుంచి నేను పెట్టను అన్నాడు. ఈ షోలకి వీళ్ళు పెట్టారు. ఎందుకంటే ఇవి పెట్టకుండా నడుస్తాను నమ్మకం, ఆత్మవిశ్వాసం. అది అంతకంటే నీకు ఇంకా ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి చెప్పండి? అది ఆయన వల్లనే చనిపోయింది అని అంటున్నారు కదా. అది 100కి 100 రూపాయలు కాదు, 100కి 1000 రూపాయలు తప్పు. వాళ్ళు అనడం లేదు కదా, ఆ కుటుంబ సభ్యులు అనడం లేదు. వాళ్లకు ఒక 20 లక్షలు పంపించినా అని చెప్పాడు ఆయన. కాదు, అసలు 3 కోట్లు పంపించాడు. ఇంకా 10 కోట్లు కాదు, 100 కోట్లు అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన లక్షల కోట్లు వస్తున్నాయి. అది ఆయన ఇంతమందికి గుప్తదానం చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా, పవన్ కళ్యాణ్ గిట్ట. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? వచ్చే 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడే ఉండాలన్నాడు. ఎంత గొప్ప మాట అది. వీళ్ళు సమాజానికి మేలు జరగాలని చింతించే వాళ్ళు తప్ప, నీకు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రపంచంలో పేరుగాంచింది. దీని మూలం ఎవరు? రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. సరే, కాంతారావు, జగ్గయ్య, ఈశ్వరంగారావు వాళ్ళని కూడా ఇది. కానీ ముఖ్యంగా వీళ్ళిద్దరు.
మరి అది రాంగ్ స్టెప్లో ఎలా అవుతుంది? పోతుంది. ఇప్పుడు రామారావు డ్యాన్సులు చూసే కదా ఆయన సినిమాలకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గద్దర్ పాడుతుంటే ఆయన డ్యాన్స్ చేసేవాడు. ఇంటర్ ఫెయిల్ 1,00,000 బుక్స్ చదివాడు ఆయన. మీ పవన్ కళ్యాణ్ కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబానికి విభేదాలు వచ్చినాయి అంటున్నారు కదా. పత్రికల వాళ్ళకు న్యూస్ కావాలి, ఛానళ్ళ వాళ్ళకు న్యూస్ కావాలి. వాళ్ళు ఎవరు చెప్పలేదే. ఆయనకేం నష్టం కాలే. మరి పవన్ కళ్యాణ్ తప్పువాడు, సారీ పట్టాల శ్రీరాములు తప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఉంటే ఆయన చేసినంత మేలు ఎవరు వేయలేదు ఇంతవరకు. చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ ఆయన ఒప్పుకోలే. అది వాళ్ళ పేరు పెరుగుతుంది తప్ప తగ్గడం అనే ప్రసక్తే లేదు.